షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రభునందు పిల్లరా, శాంతి ప్రదాత అయినటువంటి ప్రభు స్వయంగా చెప్తున్నటువంటి మాటలు ఇవి. లోకములో జీవిస్తున్నంత వరకు శ్రమలు వస్తాయి. అలాగని ఆ శ్రమల నుండి విడిపించబడట కొరకు ఎక్కడికి పరుగులెత్తినా వాటి నుండి విమోచన దొరకదు. శాశ్వత శాంతి అనేది ప్రభు దగ్గర తప్ప ఎక్కడా దొరకదు. ఆయన జీవితం గురించి చాలా తేటగా తేల్చి చెప్తున్నాడు. అన్యుల కంటే దేవుని పిల్లలకు ఎక్కువ కష్టాలు వస్తాయి. ఎవరైతే విశ్వాస పాత్రులుగా ఉన్నారో, ఆయన సేవకులైనా సరే, వారికి కూడా సత్య ప్రకారంగా శ్రమలు వస్తాయి. అయితే ప్రభు అంటున్నాడు, ధైర్యంగా ఉండండి. ఎలా ధైర్యం? ఈ శ్రమ తట్టుకుని నిలబడటం ఎలా? రెండు విషయాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం పిల్లరా. ఏమిటవి? మనమెంత కష్టాల్లో ఉన్నా సరే దేవుని ప్రోత్సాహం, దేవుడు మనకిస్తున్న నిబ్బరం, ధైర్యం మనకు అవసరం. ఎలా? బాధల మధ్యలో ప్రభు మనతోనే ఉన్నాడు. ఇంకో విషయం చెప్పనా, అంతిమ విజయం ప్రభువుకి, ప్రభువులో ఉన్నటువంటి మనకి చెందుతుందని మనం తెలుసుకోవాలి. ఈ లోక బాధల స్థానంలో దేవుడు మనకి శాశ్వత మహిమనివ్వబోతున్నాడు. నేను లోకాన్ని జయించాను అన్నాడు ప్రభు. ఎప్పుడు చెప్పాడో తెలుసా అండి ఈ మాట? ఆ నెక్స్ట్ డే, ఆ తర్వాత రోజే తనకు మరణశిక్ష. ప్రభు శిలువ మీద మరణించబోతున్నాడు. ఈ విషయం దేవునికి తెలుసు. అయినా ఇలాంటి మాటలు సంతోషంగా చెప్పాడు, ధైర్యంగా పలికాడు ఆయన. నేను పరలోకం నుంచి వచ్చాను, అక్కడికే వెళ్తున్నాను. పాపుల కోసమే నేను మరణిస్తున్నాను. నేను మరణించానంటే నేను ఓడిపోయానని కాదు, కానీ ఇది విజయం అని చెప్పి మరి వెళ్తున్నాడు. ప్రియులారా, ఈ లోకం చీకటితో నిండిపోయింది. ఈ లోకంపై మన గెలుపునకు పునాది ఏమిటో తెలుసా? ప్రభు శిలువ. ఈ విషయం తెలిసిన వారు బాధపడరు, ఇబ్బందులని కూడా ఇష్టంగా స్వీకరిస్తారు. ఆయన అన్నాడు, నేను లోకాన్ని జయించాను, నన్ను బట్టి మీరును జయిస్తారు. అంతిమ విజయం ఆయన్ని బట్టి మనదే అని విశ్వసించాలి. శ్రమలలో నాకెందుకు ఇలా జరగాలనేటువంటి నిట్టూర్పు మాటలు విడిచిపెట్టి, ప్రభువా, నిన్ను బట్టి నేను లోకమును జయిస్తాను అని ఈ క్షణమే పలుకుదురుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.